హాయ్, దిస్ ఈజ్ రవి తొంగల. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలకు గాయమైందని సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. అయితే ఆ గాయం వెనక చాలా కారణాలు ఉన్నాయని, ఇంట్లో ఏదో గొడవ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త వెనక వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలకి గాయమైందని చిన్న ప్లాస్టర్తో కనిపిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఫోటో వైరల్ అవుతుంది. బాగా చర్చ కూడా జరుగుతుంది. సార్, ఇది ఏంటిది, అసలు ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్న వాస్తవం ఏంటి? ఒకటేంటంటే ఆయన తలకు ప్లాస్టర్ ఉందా లేదా అనేది కూడా మనకి కరెక్ట్గా ఎక్కడా కూడా ధృవీకరించలేదు. సహజంగా కనుక ఏదైనా ఆయన దెబ్బ తగిలితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రెస్ రిలీజ్ చేస్తారు సీఎం ఆఫీస్ నుంచి. సో అలాంటి ప్రెస్ రిలీజ్ ఏం లేదు కాబట్టి అసలు ఆ ప్లాస్టర్ ఆయన తలకు ఉన్నటువంటి ప్లాస్టర్ నిజమా అబద్ధమా అనేదాన్ని మనం ఫస్ట్ రూఢీ చేసుకోవాలి. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫోటోని బట్టి చూస్తే అదేదో ప్లాస్టర్ లాగా దెబ్బ తగిలినట్టు కనిపిస్తుంది. ప్లాస్టర్ అది కాదు, ఎలా ఉందంటే ఇక్కడ తలకి దెబ్బ తగిలింది, కొంచెం లైట్గా మనం దెబ్బ తగిలితే మనం పౌడర్ వేస్తాం కదా సార్, ఆ పౌడర్ లాగా అనిపిస్తుంది అనమాట. అనిపిస్తుంది. సరే, అది నిజమా అబద్ధమా అనేది మనం ఈ సోషల్ మీడియాలో పోస్టర్ని బట్టి లేకపోతే ఆ ఫోటోలను బట్టి మనం చెప్పలేం. అది సోషల్ మీడియాలో ఏదైనా పాసిబుల్. రేవంత్ రెడ్డి ముఖాన్ని తీసి ఇంకొక మొత్తం అతికిస్తారు. రేవంత్ రెడ్డి వాయిస్ని ఇంకొక వాయిస్, ఆ సేమ్ వాయిస్గా కూడా ఇప్పుడు ఫేక్ డీప్ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా సాధ్యమే. సో అది నిజమా అబద్ధమా అని తెలియాలంటే ఖచ్చితంగా సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయితే రావాలి. అది వచ్చేంత వరకు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుందంటే సోషల్ మీడియాలో గతంలో మనం చూసాం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్లో గొడవ జరిగింది. ఆ ఫామ్ హౌస్లో గొడవ జరిగినటువంటి క్రమంలోనే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు బాహాబాగి దిగారు. వాళ్ళిద్దరి మధ్య సర్ది చెప్పే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ కింద పడ్డాడు, తుంటి ఇరిగింది, సీన్ కట్ చేస్తే ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్పి ఒక న్యూస్ అప్పట్లో వచ్చిన తర్వాత వీళ్ళు యశోద హాస్పిటల్లో చేరడం, యశోద హాస్పిటల్ వాళ్ళదే కావడం, ఆ తర్వాత ఆ తుంటి రీప్లేస్మెంట్ జరిగిందని చెప్పి చెప్పడం వైద్యులు, ఆ తర్వాత ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తే కనుక అప్పుడు ఓహో ఏదో జరిగింది అనేది. అంటే ఆ తుంటి రీప్లేస్మెంట్ అనేది హాస్పిటల్ వర్గాలు చెప్పేంత వరకు కూడా హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కొట్టుకోబోయారు. ఓటమికి నువ్వు కారణం అని చెప్పి ఆ రోజు బాహాబాగి దిగారు. మధ్యలో కేసీఆర్ వెళ్ళారు, దాంతో ఆయన కింద పడ్డారు. ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. దాదాపు వన్ డే అంతా స్ప్రెడ్ అయిపోయినాయి కదా. స్ప్రెడ్ అయిపోయి నిజంగానే వాళ్ళిద్దరు కొట్టుకున్నారేమో ఫామ్ హౌస్లో అనేది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయంగా గ్యాప్ ఉన్నటువంటి సంగతి, వాళ్ళు అవునన్నా కాదన్నా సమ్ గ్యాప్ ఉంది అనేది అందరికీ తెలిసిందే. పైగా ఓటమి నేపథ్యంలో ఈ ఫామ్ హౌస్లో మీటింగ్ అక్కడ పెట్టుకుంది కూడా నిజమే. కానీ ఆ తర్వాత ఫామ్ హౌస్లో మీటింగ్ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. దాన్ని అల్లేసింది సోషల్ మీడియా. అల్లేసి వాళ్ళిద్దరి మధ్య గొడవగా క్రియేట్ చేసి ఈయన కాలు దెబ్బకి ముడేసింది. కానీ వాస్తవం అది కాదు కదా. యశోద హాస్పిటల్లో ఆయన చేరి తుంటి రీప్లేస్మెంట్ జరిగింది. దానికి సంబంధించి అక్కడ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా పోయి పరామర్శించడం, చంద్రబాబు నాయుడు పరామర్శించడం, అనేక మంది పోయి ఆయన పరామర్శించడం, ఇవన్నీ జరిగాయి. సో అంటే వాస్తవం ఎప్పటికి వచ్చింది? 2 రోజుల తర్వాత వాస్తవం బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూ కూడా, రేవంత్ రెడ్డికి దెబ్బ తగిలింది అనేది ఒక స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ నల్లబాళ్ళు అనే ఒక పేజీ ఉంది సోషల్ మీడియాలో. ఆ పేజీలో చాలా క్లియర్గా, ఆ పేజీలో దాని ప్రకారం ఏంటంటే, కొండలరెడ్డి వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి బ్రదర్, తనకు ఎంపీ టికెట్ కావాలని చెప్పి అడిగితే, కాదు కుదరదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇంకొకళ్ళు ఎవరు రావడానికి లేదు, మీ బిజినెస్లు మీరు చేసుకోండి, మీరెవరు పాలిటిక్స్లోకి ఎంటర్ కావడానికి లేదని చెప్పేసి ఈయన అన్నట్టు అనగానే రియాక్ట్ అయిపోయి అతను అప్పటికే తప్పదాగి ఉన్నాడు, ఆ బీర్ బాటిల్ తీసుకొని ఇతను తల మీద కొట్టారు అని చెప్పేసి ఆ న్యూస్లో ఉండేటువంటి సారాంశం, అంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ యొక్క సారాంశం. సో ఇప్పుడు అది నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నమ్ముతూ ఉన్నారు. అయితే సడన్గా ఏంటంటే, సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ స్ప్రెడ్ కాగానే ఆల్మోస్ట్ వార్నింగ్లు వచ్చేసింది. వార్నింగ్లు రావడంతో ఇప్పుడు ఈ నల్లబాల్ అనే అతను ఆ పేజీలో ఈ మొత్తం తీసేశారు. జస్ట్ కొన్ని మినిట్స్కే ఈ మొత్తం సమాచారాన్ని తీసేశాడు. ఆయన ఫస్ట్ పోస్ట్ చేసింది ఏంటి, ఆ రాత్రి సమావేశం అయ్యారు బ్రదర్స్ సమావేశారు, ప్రత్యేకించి కొండలరెడ్డి సమావేశమయ్యాడు. సమావేశమైన సందర్భంగా రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కొండలరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ గెలిపించాలి అనేది ఒక వాదన జరిగింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి ససేమిరా ఒప్పుకున్నారు, ఎవరు పాలిటిక్స్లోకి రావడానికి లేదు,
నేను మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారని, దాంతో కొండలరెడ్డి తిరగబడి అప్పటికే మద్యం తాగున్నాడు, అంటే బీర్ తాగున్నాడు. ఆ బీర్ బాటిల్ తోటి నెత్తి మీద కొడితే దెబ్బ తగిలింది రేవంత్ రెడ్డికి. అది ఆ ప్లాస్టరు అనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం. కానీ ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా దాంట్లో పేజీలో నుంచి తీసేశారు కాబట్టి అది అబద్ధమా నిజమా, లేదంటే ఈ నల్లబాలు అనే అతన్ని బెదిరించితే అది తీసేసాడా, నల్లబాలు అదే విధంగా ఉంచినట్టయితే ఆ పోస్ట్ని అతను ఏదైతే పెట్టాడో నల్లబాలు అది అలానే ఉంచినట్టయితే ఓకే, ఇది ఒకవేళ అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుంటారని చెప్పి అనుకోవచ్చు. ఇమీడియట్గా దాన్ని తొలగించాడంటే బహుశా ఎక్కడి నుంచి అయినా ఫోన్లో వచ్చి ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు, లేదంటే నిజం కాదని చెప్పి అతనికి మళ్ళీ నిజం కాదు అని చెప్పి తెలిస్తే మళ్ళీ అతనికి ఇబ్బంది కలిగిందని అతనైనా తొలగించి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. అయితే అతను పెట్టిన దాన్ని కనుక కొంచెం బేరీజ్ వేసుకొని మనం విశ్లేషణ కనుక చేసుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్లో 5 బ్రదర్స్ అని చెప్తున్నారు. ఆ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పారు 5 బ్రదర్స్ ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ప్లస్ పొలిటికల్గా ఎంతకంత ఉన్న అసలు పరిచయం ఉన్న ఎంట్రీ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ కొండలరెడ్డి కూడా ఉన్నారు. అంతకుముందు ఏదో గ్రామస్థాయి పదవులు ఏదో నిర్వహించారని చెప్పి కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఎలాగో అప్పటి నుంచి అప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు, అంతకుముందు జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే అయిపోయాడు, ఎమ్మెల్యే తర్వాత ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. సో అతను రేవంత్ రెడ్డి గ్రాఫు. అయితే ఈ కొండలరెడ్డిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదట సోషల్ మీడియాలో వైరల్ అయింది కొండలరెడ్డిది. కాన్వాయ్కి సంబంధించి పోలీస్ కాన్వాయ్. అతను ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తుంటే, ఈ ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తున్నటువంటి సందర్భంగా కొండలరెడ్డికి మొత్తం కాన్వాయ్ పోలీసులు కాన్వాయ్ అనుసరించడం, రేవంత్ రెడ్డికి కూడా లేనటువంటి విధంగా ఒక భారీ కాన్వాయ్ తోటి ఆయన వెళ్ళటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఫోటోలు. అప్పుడు ఆ కార్లు ఎన్నిపోతాయి అనేది ఆ విజువల్స్తో సహా నీకు వైరల్ అయిపోయినాయి. వైరల్ అయిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి పరిపాలన. రేవంత్ రెడ్డి వచ్చిన 10 రోజులకి వారం జస్ట్ 1 వీకే, ఫస్ట్ వీక్లో అనుకుంటా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 1 వీక్కి వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ ఏ విధంగా పెత్తనం సలహాయిస్తున్నారో, తన దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు చూడండి అని చెప్పేసి అక్కడ మొత్తం ఆ కాన్వాయ్ని చూపించడం జరిగింది సోషల్ మీడియాలో. సో అది చూసిన తర్వాత ఎవరు ఈ కొండలరెడ్డి అనే దాని మీద అందరూ కాన్సన్ట్రేషన్ చేశారు. సో ఈ కొండలరెడ్డి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆయన. సో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి తీర్పులు పంచాయతీలు కూడా చేస్తుంటారు అనేది ఆయన మీద ఉంది. ప్లస్ పొలిటికల్ రిలేటెడ్గా ఇతని సంబంధాలు ఉన్నాయి అనేది. ప్లస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొండలరెడ్డి ఇంకా మరింత కొంచెం దూకుడుగా వ్యవహరిస్తున్నాడు అనేది చర్చ జరుగుతుంది. బహిరంగ మార్కెట్లో జరుగుతుంది, అలాగే సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ జరిగినటువంటి సంఘటనని కొండలరెడ్డి బహుశా రివర్స్ అయి ఉంటాడేమో రేవంత్ రెడ్డికి అనేది నమ్మశక్యమైనటువంటి ప్రచారంగా ఉంది. ఇది ప్రచారం అయితే జరిగి ఉండొచ్చేమో అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, సో ఈ మధ్యకాలంలో కేటీఆర్ కానీ లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎంతకాలం ఉంటాడు, కొన్ని రోజులు కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, అంతకుమించి ఉండలేడు అని చెప్పి ఆయనకి ఇంటిపోరు కూడా ఉందని చెప్పి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి ఇంటిపోరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంటిపోరు ఉంది అని కేటీఆర్ లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది నిజమేమో అనేలాగా ఆ పోస్ట్ ఉంది. సో అసలు పెట్టినటువంటి నల్లబాలు అయితే ఆ పోస్ట్ని తీసేశారు. బట్ దాని మీద అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి, వైరల్ కూడా అవుతుంది ఇది. సో కాబట్టి ఇది పైగా దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఏదో కొంత గాయమైనట్టు చిన్నది ఏదో మన సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. సో అది మామూలుగా విజువల్లో అది చూస్తే కానీ తెలియదు మనకి. బట్ విజువల్ చూసినా కానీ ఒకవేళ సీఎం హోదాలో ఆయనకి ఏదైనా జరిగితే డెఫినెట్గా సీఎం ఆఫీసు ప్రెస్ రిలీజ్ ఇవ్వాలి. లేదంటే ఇలాంటి వదంతులు ఇలాంటి గాసిప్స్ బయటకు వస్తున్నప్పుడు వాటిని ఖండిస్తూ ఉన్న ప్రెస్ నోటు రిలీజ్ చేయాలి. లేదంటే ఇలాంటి గాసిప్స్ కంటిన్యూ అయ్యి రకరకాల కోణాల నుంచి ఇవి స్ప్రెడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బహుశా నేను అనుకోవటం సీఎం ఆఫీసు రెస్పాండ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. కాకపోతే మాత్రం ఇప్పుడు నల్లబాలు తీసేసాడు ఆయన నల్లబాలు. ఇంకొకళ్ళు పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ జర్నలిస్ట్ శంకర్ అనే అతను ఆల్రెడీ అతని మీద దాడి చేశారు అని చెప్పి, అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన ఏదో కొన్ని పోస్టులు పెట్టాడు, లేదంటే కొన్ని వీడియోలు చేశాడని చెప్పి అతని మీద దాడి చేశాడని చెప్పి కేటీఆర్ కూడా శంకర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ శంకర్కి సంబంధించినటువంటి అసలు దాడి
నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా లేదని ఏం జరిగిందనే దాని మీద కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అతను ఏదో లవ్ అఫేర్ అని చెప్పి ఇంకొక కోణం నుంచి బయటికి తీశారు. ఒక లేడీకి సంబంధించిన ఇష్యూలో గొడవ జరిగింది, వాళ్ళు వచ్చి కొట్టారు అని చెప్పి దానికి కౌంటర్ ఇచ్చారు. అట్లీస్ట్ ఆ కౌంటర్ అన్నా ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ కౌంటర్ అన్నా ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే ఇప్పుడు నల్లబాలు పెట్టినటువంటి పోస్ట్తో పాటు అనేక మంది పెట్టేటువంటి పోస్టులు ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అది మేబీ బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు. కాబట్టి ఈ ప్రచారాన్ని ఆపాలంటే డెఫినెట్గా సీఎం ఆఫీసు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయాలి. అదర్వైజ్ దీన్ని నమ్మేటువంటి అవకాశం ఉంది. ప్లస్ నమ్మేలాగా ఆ పోస్టులు కూడా ఉన్నాయి. అది అబద్ధం అయినా కానీ నమ్మేలాగా పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డికి డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే సీఎం ఆఫీస్ రెస్పాండ్ కావాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళ మీద ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు, ఆ విధంగా భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టేది సోషల్ మీడియా. మరి సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వాటిని గుడ్డిగా నమ్మకూడదు. ఒకసారి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని చూడాలి. సో అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే విషయాలు కాబట్టి కొంచెం ఆచితూచి స్పందించాలి. దీనిపై సీఎంఓ కూడా వివరణ ఇవ్వాలి. థ్యాంక్ యూ.